చెప్పమ్మా. శ్రీవాణి స్పృహలోకి వచ్చింది. అవునా? ఎప్పుడమ్మా? అంటే ఈ విషయం మీకు కూడా తెలీదా? తెలీదమ్మా. ఈ ప్రాబ్లం ఎంత సీరియసో మీకు అర్థమవుతుందా? లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు రెక్కి చేస్తాను, తరుణ్ని కంట్రోల్లో పెడతాను అన్నది ఇదేనా? అంటే పార్టీ మీటింగుల్లో కొంచెం బిజీగా ఉండి ఈ విషయం గురించి మర్చిపోయానమ్మా. మర్చిపోయారా? ఎలా డాడ్? ఏ చిన్న క్లూ కూడా వదలకుండా తరుణ్ ఈ కేసుని ఎంత సీరియస్ గా తీసుకున్నాడో తెలుసా? శ్రీవాణి స్పృహలోకి వచ్చిందని తెలిసి ఫోన్ చేసి మరి ఎంత వెటకారంగా వార్నింగ్ ఇచ్చాడో తెలుసా? ఏంటి, తరుణ్ నీకు ఫోన్ చేశాడా? అదే కదా చెప్తున్నాను. శ్రీవాణి స్పృహలోకి రాగానే స్టేట్మెంట్ తీసుకుంటాడంట. ఈ రోజు నుంచి మనం అలర్ట్ గా ఉండాలంట. ఏ క్షణమైనా వచ్చి మనల్ని ఇద్దరిని అరెస్ట్ చేస్తాడంట. ఈ వెధవగోళ ఉండకూడదనే హాస్పిటల్లోనే ఆ శ్రీవాణిని అంతం చేస్తాను అన్నాను. నువ్వేమో వద్దని ఆపావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మన వాళ్ళకి చెప్పనా? ఒకసారి మీ వాళ్ళకి చెప్పినందుకే రోజులు గడిచే కొద్దీ ప్రాబ్లం పెద్దదవుతూ వస్తుంది. ఆల్రెడీ తరుణ్ హాస్పిటల్లో పోలీస్ సెక్యూరిటీ కూడా పెంచాడు. మన మీద నిఘా కూడా పెట్టుంటాడు. ఈ యాక్సిడెంట్ కావాలని చేసింది అని నిరూపించడానికి తరుణ్ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. శ్రీవాణి కూడా ఖచ్చితంగా తరుణ్ కి సపోర్ట్ చేస్తుంది. అప్పుడు మన గతి సెంట్రల్ జైలే. ఏంటి డాడ్ నవ్వుతున్నావు? నా మాటలు మీకు కామెడీగా ఉన్నాయా? కాదమ్మా, ఒక మినిస్టర్ కూతురు అయి ఉండి ఇలా భయపడితే నవ్వొస్తుంది. తరుణ్ది కేవలం ప్రభుత్వం ఉద్యోగం మాత్రమే. పవర్ నా చేతిలో ఉన్నంతకాలం వాడు ఎన్ని సాక్ష్యాలు చూపించినా, ఎన్ని కేసులు పెట్టినా మనకేం కాదు. డాడ్, తరుణ్ని అంత లైట్ తీసుకోవద్దు. వాడు మన మీద చాలా కోపంగా ఉన్నాడు. అసలు వాడిని పోస్ట్లో లేకుండానే చేస్తాను. అప్పుడు నీకు ఓకేనా? నిజంగానా? ఆ పని చేయండి, నా టెన్షన్లన్నీ వదిలిపోతాయి. సరే అయితే ఇక నుంచి తరుణ్ని శ్రీవాణి ప్రాబ్లంని నాకు వదిలేసేయి. నువ్వు రిలాక్స్ అయిపో. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం నేను చూపిస్తాను. సరేనా? శ్రీనివాస్, ఈవిని అరెస్ట్ చేయండి. అరెస్ట్ ఏంటి? డాక్టర్ శ్రీవాణి గారి మీద మర్డర్ అటెంప్ట్ చేసినందుకు నీ మీద, మీ నాన్న మీద కేసు ఫైల్ అయింది. ఆల్రెడీ మీ నాన్న మా కస్టడీలో ఉన్నాడు. నువ్వు కూడా వస్తే ఇద్దరు స్టేషన్లో కూర్చొని ఫ్యూచర్ ప్లాన్స్ డిస్కస్ చేసుకోవచ్చు. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? అరెస్ట్ చేయడానికి అర్ధరాత్రులు ఎలా వస్తారు? మర్డర్ ఏంటి? నాకు యాక్సిడెంట్ కి ఏ సంబంధం లేదని ఆల్రెడీ చెప్పాను. పాత కక్షలు మనసులో పెట్టుకొని చేయని నేరానికి అరెస్ట్ చేస్తే నీ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. క్రిమినల్స్ యాక్షన్ తీసుకోకూడదు, సరెండర్ అవ్వాలి. అదే ధర్మం, అదే న్యాయం. నేనిక్కడికి ఏసీపీగా వచ్చాను. దోషిని చట్టం ముందు నిలబెట్టడమే నా పని. వరుసలు గుర్తు చేసుకుని ఆగిపోవడం, గతాన్ని గుర్తు చేసుకుని పగ తీర్చుకోవడం నాకు అలవాట్లేదు. అలాంటివి ఈ మైండ్కి అస్సలు పడవు. శ్రీనివాస్, ఇది శ్రీవాణి గారు ఇచ్చిన కంప్లైంట్. ఇది నిన్ను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని కోర్టు ఇచ్చిన ఆర్డర్. ఇప్పటికైనా అరెస్ట్ చేయొచ్చా?
లేక మా లేడీ కానిస్టేబుల్తో లాక్కొని తీసుకెళ్ళమంటావా? సంజయ్ 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 ఏమైంది మేఘన? సంజయ్, మీ తమ్ముడు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాడు. ఎందుకని అడుగుతుంటే నా మీద అరుస్తున్నాడు. ఏవేవో సంబంధం లేని కేసులు నన్ను ఇరికిస్తున్నాడు. సంబంధం లేని కేసులేంటి? ఈ సాక్ష్యాలు చూపించి మాట్లాడు. ఓ, అవసరం లేదేమోలే. ఎందుకంటే మీ ఆయనకి మా సాక్ష్యాల కన్నా అందరినీ దూరం చేసే నీ మాటలే ముఖ్యం కాబట్టి. మూడో కంటికి తెలియకుండా నువ్వు చేసే నేరాల కన్నా కళ్ళు బైర్లు కమ్మించే నీ మాయలే ఎక్కువ కదా. ఏంటి సంజయ్, నిన్నన్ని మాట్లాడుతుంటే సైలెంట్ గా ఉన్నావు? మన ఇంటికి వచ్చి మన మీద కామెంట్స్ ఎలా చేస్తాడు? రిలేషన్ కి వాల్యూ లేని ఈ మనిషిని బయటకు పోమని చెప్పు. అరే తరుణ్, దీన్ని అరెస్ట్ చేసి బయటికి తీసుకెళ్ళరా. సంజయ్? సంజయ్నే. కిరణ్మయి తేజాల పెద్ద కొడుకు సంజయ్నే. రిలేషన్ కి వాల్యూ ఇవ్వనది నా తమ్ముడు కాదు, నువ్వు. నా గురించి నీ గురించి వాడు అన్న ప్రతి మాట నిజం. నీలాంటి నేరస్తుల విషయంలో వాడు చేస్తున్నదే న్యాయం. సంజయ్, నువ్వేనా ఈ మాటలంటుంది? నువ్వేనా? ఇన్ని రోజులు పెళ్ళాంచాటు మొగుళ్ళా ఉన్న నువ్వు ఇలా సీరియస్ అవుతుంటే నమ్మలేకపోతున్నాన్రా. నమ్మాలరా. పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే పూలవుతుంది. ఒక మనిషికి ఓపిక చేస్తే చేతగానితనం కూడా చెయ్యెత్తే ఆవేశంగా మారుతుంది. సంజయ్, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నీతో ఎవడే మాట్లాడుతుంది? ఇన్ని రోజులకి నన్ను నేను నిరూపించుకునే అవకాశం వచ్చింది. రే తరుణ్, మనల్ని మన కుటుంబాన్ని దూరం చేసిన ఈ రాక్షసికి బుద్ధి చెప్పే రోజు వచ్చిందిరా. సారీ రా తరుణ్. ఎన్ని రోజులు నా మంచి కోసం నువ్వు నన్ను ఎంత హెచ్చరించినా, ఎన్ని సలహాలు ఇచ్చినా సరే నేను పట్టించుకోలేదు. కనీసం ఇప్పటికైనా మారావు. ఈవిడ గారి నిజ స్వరూపం తెలుసుకున్నావు, అది చాలరా. ఉదయాన్నే నేను ఇంటికొచ్చి అమ్మా నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తాను. మీ అందరినీ తీసుకొని ఇక్కడికి వస్తాను. జీవితంలో దీన్ని కానీ దీని నాన్నని కానీ మన ఇంటి గోడని కాదు కదా, మన ఇంటి నీడని కూడా తాకనివ్వను.